నిరంతరం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు, క్రమశిక్షణకు మారుపేరుగా యువ నాయకత్వానికి దిక్సూచిగా నిలుస్తున్న తమ అభిమాన నాయకుడు మంత్రి నారా లోకేష్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు సమిధలవుతామంటున్న టీడీపీ యువనేత గండి వంశీతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా పెందుర్తి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతూ ఒక కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. అయితే కార్యక్రమం నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వంశీ గారు మనతో ఉన్నారు. గండి వంశీ గారు మరి సమాచారం తెలిసిన ప్రయత్నించేద్దాం. వంశీ గారు, రానున్న 4 సంవత్సరాల్లో ఇదే స్ఫూర్తితో కొనసాగే అవకాశం ఉందా, లేదంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే నేటి యువత ప్రభావం ఏ విధంగా కనిపిస్తుంది? తప్పకుండానండి. అన్న లోకేష్ గారి అడుగుజాడల్లో ఈరోజు రాష్ట్రం మరింత ముందుకు పోబోతుంది. మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మీ 6 నెలలు కూడా చూడొచ్చు. గత ప్రభుత్వం ఏదైతే రివర్స్ పాలన నడిపించిందో, రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే అంధకారంలోకి నెట్టిందో, మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒకటి చక్కబెట్టుకుంటూ ప్రజలకు ఏవైతే మేము వాగ్దానాలు చేశామో, ఏదైతే ప్రజలకు మేము ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తెరవడం కానీ, అక్కడ దగ్గర నుంచి కంపెనీలు తీసుకురావడం కానీ, ఈరోజు నిన్న కూడా మీరు చూసుకుంటే దావోస్లో ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యదర్శి ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు అక్కడే ఉండి కంపెనీలతో మాట్లాడుతూ మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి మన యువకులు లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏదైతే యువకులకు ఉద్యోగాలు లేక, జాబ్ క్యాలెండర్ లేక యువకులు ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు దావోస్లో కూడా పెద్ద ఎత్తున ఒప్పందాలు పెట్టుకుని కంపెనీలు ముఖ్యంగా మన విశాఖపట్నానికి పిలిపించి మన యువకులకు ఉద్యోగ కల్పన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన సాగుతుంది. రానున్న 4 ఏళ్లలో కూడా తప్పకుండా ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి. రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని మేము నమ్ముతున్నాం. యువగలం పాదయాత్ర ఈ సక్సెస్లో ఎంత బాగుంది? యువగలం పాదయాత్ర ఏంటంటే ఆయన తలపెట్టిన ఉద్దేశం ఏంటి? ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని కలుసుకోవాలి, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలనుకున్నారు. మనము పాదయాత్ర ఫాలో అయ్యి చూసినప్పుడైతే సుమారు 3500 కిలోమీటర్లు నడిచారు. ఆయన ప్రతి కుటుంబాన్ని కలుసుకున్నారు, అందరి సమస్యలు తెలుసుకుని ప్రతి ఒక్కరికి వాగ్దానం చేశారు, మీకు నేనున్నాను, రాష్ట్రాన్ని గాడిలో పెడతాం, మీ సమస్యలు తీరుస్తామని. ఆయన అవన్నీ తెలుసుకొని చాలామంది నాయకులు ఆయన హావభావాల్ని, తెలుగు రాక ఆయన ఆకారాన్ని చాలా చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆయనకి ఒక కనెక్షన్ లేదు, ఆయనకి ప్రాబ్లమ్స్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు అన్నారు. ఇవన్నీ తెలుసుకోవడానికి ఆయన పాదయాత్ర పెట్టుకున్నారు, పాదయాత్రలో తిరిగారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈరోజు అవన్నీ తెలుసుకోవడం వల్లే ఆయన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి పరిపాలన కూడా అలా అందిస్తున్నారు. కోటి సభ్యత నమోదు అంటే మామూలు ఆషామాషి విషయం కాదండి. ఇప్పటివరకు గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోటి సభ్యత నమోదు సాధించారు. దీనిపై మీ అభిప్రాయం? తప్పకుండానండి. ఒక ప్రాంతీయ పార్టీ గత 5 ఏళ్ళలో కూడా చూసుకున్నా సరే, వైకాపా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే, మా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 2 ఏళ్ల క్రితం చూసుకుంటే సుమారు 60 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. అంత భయభ్రాంతులు గురి చేసినా సరే జనాలు స్వచ్ఛందంగా వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈరోజు చూశారు, అధికారంలోకి వచ్చాక 100 రూపాయలకి ఏం ఇన్సూరెన్స్ వస్తుందండి? ఈరోజు 5 లక్షల బీమా ఇస్తున్నారు ప్రతి ఒక్కరు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తీసుకుంటున్నారు. సుమారు 1,10 లక్షల దాకా వెళ్తుందంటే చూసుకోవచ్చు. ఎంత ప్రాంతీయ పార్టీలకి మన దేశంలో ఇంత ఆదరణ ఎక్కడా రాలేదండి. ఇది మా పార్టీకి రావడం, మేమందరూ ఆ పార్టీలో భాగస్వాములు అవడం చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. చివరగా ఈరోజు పెందుర్తి కాన్స్టిట్యున్సీలో సబ్బవరం ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇంత భారీ కార్యక్రమానికి ఎందుకని బీజేపీ, జనసేన వాళ్ళు దూరంగా ఉన్నారా, లేదంటే పిలుపందకు రాలేదంటారా? ఏంటి అసలు? అంటే ఎక్కడ కూడా జెండాలు ఇదంతా ప్రజల మాట, మా జీటీవీ వాక్యం కాదు, ప్రజల్లో ఉన్నటువంటి డౌట్. అదేం లేదండి. మేమేమనుకున్నామంటే మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు పిలిచి మా యువ నాయకుడు ప్రోగ్రామ్ చేసుకుందామని, అంతేగాని మేమేది వాళ్ళకి మేము జనరల్గా ఇంటిమేట్ చేయలేదు. ఇదేంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో చేసుకుందామనే ప్రోగ్రామ్ అనుకుని మేము అలా చేసుకున్నాం అంతే. మా మధ్య ఏ విభేదాలు లేవు, ఏం వరి అవ్వక్కర్లేదు. చూసాం కదా, ఏదే రోడ్డు కూడా తమ యువ నాయకుడు అడుగుజాడల్లో నడుస్తూ ఇటు రాష్ట్రాభివృద్ధికి తాము కూడా ఒక సమిధిలా ముందుకు వెళ్తాము, యువ కిరటంగా భావిస్తూ ఈరోజు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్ని స్ఫూర్తిదాయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి. అందరం ఐకమత్యంగా ముందుకు వెళ్తున్నాము, రాష్ట్రాభివృద్ధికి తాము కూడా సమిధిలుగా ముందుగా అడుగు వేస్తామని చెప్పి ఈరోజు యువ నాయకులు, అదేవిధంగా యువత అందరూ కూడా ముందుకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సింహతో ప్రసాద్, జీటీవీ న్యూస్, సబ్బవరం నుంచి.